రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. మహిళల మీద అసెంబ్లీలో తప్పుడు కూతలు కూశారు. కుటుంబ సభ్యులను అవమానం చేశారు. ఇంత చేసిన నువ్వు 11 సీట్లు పరిమితమయ్యి 14 నెలలుగా శాసనసభ సమావేశాలు ఎప్పుడు జరిగినా కూడా రాకుండా శాసనసభకు భయపడి మొన్న జరిగిన పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో పరాభవం, పులివెందుల్లో డిపాజిట్లు కోల్పోవటం, ఎంత సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి. నువ్వెన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా, ఆ రోజు కుప్పంలో చేయటం కానీ రాష్ట్రంలో ఎంత విధ్వంసం చేసినా, ఆ రోజు నీకు 10 కిలోమీటర్ల దూరంలో కొండపల్లి మున్సిపాలిటీ గెలిచాం, తాడిపత్రి మున్సిపాలిటీ గెలిచాం, కదిరి మున్సిపాలిటీ గెలిచాం. గెలిచినవి కూడా కోర్టు వివాదాల్లో పెట్టి నువ్వు అక్కడ ఎన్నికైన ప్రతినిధులు కూడా ప్రమాణ స్వీకారం చేయకుండా ఎన్నో ఇబ్బందులు చేసావు. ఇవాళ నువ్వు నీ కళ్ళ ముందు 2 ఏళ్ళు తిరగకుండా కొండపల్లి మున్సిపాలిటీ మేము గెలిస్తే ఇవాళ బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కోట్లు ఖర్చు పెట్టి ఉంగరాలు ఇస్తాను, గొలుసులు ఇస్తానని నువ్వు చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా నువ్వు మన బెంగళూరు ప్యాలెస్లో చేసి పులివెందుల్లో డిపాజిట్లు కోల్పోయి 683 ఓట్లు వచ్చాయంటే సిగ్గుపడాలి. నువ్వు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ జైలు యాత్రలకు బయలుదేరావు?